మీద నమ్మకంతో మా అన్నను చంపేస్తావురా? నేను చెప్పేది వినరా? ఆవేశపడకరా, నేను చెప్పేది విను. వాడికి చెప్పండిరా. చంపకుండా వదలండ్రా. నేను చెప్పేది వినరా? అమ్మ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండమ్మా. రేయ్ పిరికి నా కొడుకా, రానా? నేనేం చేయలేదు నాన్న. రే వదలండిరా, వదలండి. నేనేం చేయలేదు నాన్న. అతను చంపడం నువ్వు చూసావా? వాడి గురించి మీకు తెలీదు. వాడు చెప్తే చేస్తాడు. మా అన్నను చంపిందాడే. ఇదంతా చేసింది ఆ జేపీ గడ్రా. అతన్ని అడుగు. అతను ఏం చేశాడని అతను అడగాలి. అంతా వీడే. అసలు ఆ జేపీ గురించి నీకేం తెలుసు? వాడే ప్లాన్ ప్రకారం అందరినీ చంపాడు. ఆ రోజు నా అల్లుడిని చంపాడు, ఈ రోజు మీ అన్నను చంపాడు. అంతా అబద్ధం. రే చిన్నదొరా, మీ అల్లుడిని చంపింది జేపీ కాదు, వీడే. ఆ రోజు వదన అన్నను చంపింది వీడే. ఈ రోజు మా అన్నను చంపింది వీడే. వదన అన్నకి నాకు 1,00,000 గొడవలు ఉంటాయి. అందుకోసం అతన్ని చంపేయడానికి నువ్వెవరా? అందరి ముందు మా అన్న నరికేస్తాన్ని సవాల్ చేసావుగా. చెప్పినట్టే మా అన్నని చంపేసావు కదరా. రేయ్ రాధా, నిన్ను చంపకుండా వదలండ్రా. రేయ్ వదలండ్రా. రేయ్ 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 నిన్ను చంపేస్తా. రేయ్ రాధా, నిన్ను వదలను. వదలండ్రా. వదలండ్రా రాధా. రేయ్ ఇంకా ఎందుకు నిలబడ్డారో? అంతా అయిపోయింది కదా, పోండి పోండి, అందరూ వెళ్ళిపోండి. నువ్వు హత్య చేసి జైలుకి వెళ్తావా? నీకంటూ కుటుంబం లేదా ఏంటి చిన్నదొరా? నేను చెప్పింది విను చిన్నదొరా. దయచేసి శాంతించు చిన్నదొరా, ఊరుకో. వాడేదేదో చెప్పి వెళ్ళాడు. అదంతా అబద్ధం కదా. మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశావు. నువ్వు పని చేసుంటావు. నేనిది నమ్మను రాధా. ఈ పాప మోహం చూసి చెప్పు. మీ నాన్న నేను చంపలేదు, అదంతా అబద్ధమని చెప్పు. రాధా, నా బిడ్డ తల మీద చేయేసి మీ నాన్న నేను చంపలేదని ఒక్క మాట ఒక్కసారి చెప్పు రాధా. చెప్పురా. ప్రమాణం చేయి రాధా. ఏంటి రాధా మాట్లాడవేంటి? వాడు చెప్పిందంతా నిజమేనా? నువ్వు ఆయన చంపింది, నువ్వు ఆయన చంపింది. అయ్యో నమ్మలేకపోతున్నానే, నమ్మలేకపోతున్నా. ఇలాంటి ఘోరం చేశాక మా కుటుంబానికి మేలు చేస్తున్నట్టు నటించావా? పోయి పోయి నిన్ను. రాధా, 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 నా బిడ్డ ఇలా కుంగిపోవడం నేనెప్పుడు చూడలేదే. మాట్లాడినానా? ఏమైందో చెప్పు. అమ్మా, రాధాని మీద ఎటువంటి తప్పు లేదమ్మా. మా యజమాని చిన్న దూరం చంపడానికి వెళ్తే అప్పుడు రాధాన్ని అడ్డుపడ్డారమ్మా. ఆ గొడవలో కత్తి మొన తగిలి మా యజమాని చనిపోయారమ్మా. నిజంగానే రాజాన్న హత్య చేయలేదమ్మా. ఇప్పుడు కూడా ఆ బాలరాజుని రాధాన్న ఏం చేస్తుంటారమ్మా? ఆ జేపీ అన్న మీద నేరం మోపాలని వాళ్ళ మనుషులతో ఆ పని చేయించుంటాడు. అయ్యా, అమ్మ తీసుకెళ్ళండి అయ్యా. జరగవే, ఒక ప్రాణాన్ని కాపాడబోయే కదా నీకు పరిస్థితి వచ్చింది. ఇంకా తలదించుకున్నావు ఎందుకురా? నీకేం జరగదు, మనం వెళ్దాం రాగా. ఎప్పుడేం చేయాలో వాడికే బాగా తెలుసు, వాడు చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా రా. నువ్వు ఏడవకుండారా, వాడికేం కాదు, కంగారు పడుకో. పద.